రైట్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, వెరైటీ క్వశ్చన్ ఏంటంటే ఏ పర్సన్ గాట్ 35 lakhs యాజ్ ఇన్ అది రిటైర్మెంట్ బెనిఫిట్ అంట. మనోడికి ఎంప్లాయీ ఏమో, మనోడికి రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది 35 lakhs. ఆ 35 lakhs ఏం చేసిండు, వాళ్ళ ఇద్దరు సన్స్కి పంచిండంట. కథ ఈక్వల్గా పంచలేదు. వాడు ఎల్డర్ సన్ అంటే పెద్దోడేమో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, 20 years ఉన్నాడు. చిన్నోడు 12.5 years ఉన్నాడు. చిన్నోడు 12.5 years, పెద్దోడు 25 కాదు మన 25 years ఉన్నాడు. 20 years ఉన్నాడు. 12.5కు 20 yearsకి ఎంతో కొంత అమౌంట్ ఈక్వల్గా పంచాడు. 35 lakhsలో చెడిసగం చేయలేదు, కొంచెం కొంచెం పంచాడు. కాకపోతే వాళ్ళకు 25 years రాగానే ఇంట్రెస్ట్ అని మొత్తం కలిపి అలా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సరళ వడ్డీ, అది మొత్తం కలిపి అంటే ఈక్వల్గా రావాలట. ఏది ఇంట్రెస్ట్ అసలు అంటే ఈ 35 lakhsలో ఎవరికి ఎంత పెట్టినాడో తెలియదు, రైట్. అయినా సరే ఆ ఇంట్రెస్ట్ మాత్రం సేమ్ ఉంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉంది, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ పెద్దోడికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేరు, చిన్నోడికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఆ రెండింటిని కలిపితే 35 lakhs వస్తాయి. కానీ పెద్దోడికి పెట్టింది పెద్దోడిని ఎల్డర్ అనుకుందాం. ఎల్డర్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలియదు, ఎల్డర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. కానీ ఎన్ని ఇయర్స్ కంటే వాడు ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, 20 years ఉన్నాడు. 25 years వాడికి 5 years టైం ఉంది దానికి. అంటే వీడికి 5 years టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% తోటి అమౌంట్ కావాలి ఇప్పుడు వీడికి. వీడు కూడా అంతే కదా, యంగర్కి ఎలా ఉంది, 2.5 years టైం ఉంది. 12.5 years వాడు ఉన్నాడు, ఇంకా 12.5 yearsకి 25 yearsకి రీచ్ అవుతాడు. వాడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంది. కానీ వీడికి పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు, వీడికి పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు. మీకు అర్థమని ఇంత డీటెయిల్ చెప్తున్నాను. కానీ వీళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ అమౌంట్ రెండు కలిపి సమానంగా రావాలట. మరి ఈ వీడికి 5 yearsకి 10% అంటే 50% రావాలి. వీడికి 12.5 years 10% అంటే 125 రావాలి. ఎందుకు 12 అంటే మీకు 20 years ఉన్నారు కాబట్టి 5 yearsకి 5 times 12.5కి 125%. అది ఇంట్రెస్టే. బట్ వీడి ఇన్వెస్ట్మెంట్ 100% అనుకోండి, వీడి ఇన్వెస్ట్మెంట్ కూడా 100% అనుకోండి. అంటే 100% ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లస్ 50% ఇంట్రెస్ట్ అయితే 100 + 50 150% ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమైతుంది ఇక్కడ 125% ప్లస్ 100% ఎంత 225%. 225% ఆఫ్ యంగర్ వస్తాడు. అప్పుడు ఇంకా 15 టేబుల్లో 15 times అనుకుందాం. 15 square 225 కదా, 15 5s కాబట్టి 5 2s 5 3s సరిపోయింది. ఈ/y చేస్తే ఏమొస్తుంది మనకి, ఈ/y = 3/2 వస్తుంది. అంటే లాజికల్గా వాళ్ళ మొత్తాలు సమానం కావాలి కాబట్టి, మొత్తాలు అంటే ఏంది, ఇట్లా ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండు కలిపి. అంటే ఈకి అంటే ఎల్డర్కి 3 parts వస్తుంది, యంగర్కి 2 parts వస్తుంది. 3 + 2 5 parts 35 lakhs ఆల్రెడీ తెలుసు మనకి వాళ్ళ డాట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్. బట్ 3 parts ఎంత అంటే 21 lakhs. సింపుల్, రైట్. ఈజీ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్. సో ఎల్డర్ యంగర్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వీడి 100%, వాడి 100%. 100%కి 50% ఇంట్రెస్ట్ 150% అవుతుంది. 100%కి 125% ఇంట్రెస్ట్. ఇంకా 12.5 × 10 చేసి 125 వస్తుంది కదా. అంటే ఎందుకంటే మనకు టార్గెట్ 25 years కదా రావాల్సింది. 25 years మనకు టార్గెట్. అంటే వీడికి 5 years పడుతుంది, 2.5 years పడుతుంది. రెండింటిని ఈక్వల్ చేసుకుంటే వచ్చేస్తాను సార్, రైట్. వీడికి ఎంత 2% అంటే మిగిలింది వాడికే కదా. సో 5 parts 35 అంటే 1 part 7, వాడికి 7 14 వీడికి 20 వాడుకున్నట్టు. ఎవరికైనా చెప్పచ్చు, అది మీ ఇష్టం. ఓకే, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేటెడ్.